కదా లావణ్య గారు, సిగ్గుపడ్డారు మీరు స్టార్టింగ్ వీడియోస్ చేసేటప్పుడు? ఏం లేదు, మ్మ్. ఫస్ట్ మాకు హోటల్ ఉండే కదా, ఇంకా అక్కడ నుంచి అక్కడ హోటల్ అయిపోయినాక వచ్చి చేసుకున్నాము. మ్మ్. ఇంకా ఇప్పుడు ఇక్కడనే, ఇక మా కొడుకు ఇక్కడనే ఉండుర్రి అంటే ఇక్కడనే ఇక ఇంట్లోనే ఉంటున్నాం ఇక. ఏంటి ఫస్ట్ హోటల్ ఏంటి? హోటల్ బిజినెస్ మాది. హోటల్ మీదా? మామూలుగా సిద్దిపేట నుంచి వచ్చినప్పుడు టిఫిన్ సెంటర్ చిన్న మనం ఏంటంటే వీళ్ళు చిన్న పిల్లలు అన్నట్టు. వీళ్ళు ఓకే. ఈయన 3 సంవత్సరాలు ఉంటాడు, ఆయన సంవత్సరంన్నర ఏముంటుంది. మా పాపనేమో 11 నెలల పిల్ల, ఆమె తీసుకొచ్చాం సిద్దిపేట నుంచి. ఎక్కడ ఇప్పుడు ఉంటుంది బోయినపల్లిలో? అది అది ఎక్కడ పెట్టారు ఫస్ట్ టిఫిన్ షాప్? అన్ననగర్లో ఉన్నాం. రసూల్పుర. బేగంపేట పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, దాని పక్క పొంటి ఇస్లాం ఒక ఏరియా ఉంటుంది, మాస్ ఏరియా. అందులోనే మా అత్తగారు ఇట్లా ఉంటారు అన్నట్టు. అక్కడికి వచ్చేసినాం. అక్కడికి వచ్చినాము, ఇక్కడ ఇక వచ్చి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఏం తీసుకురాలేదు వచ్చేటప్పుడు మామూలుగా, ఎందుకంటే మేము చాలా కొన్ని ఫ్యామిలీ తరపుగా ఫ్యామిలీ ఇబ్బందులతోటి మనం వచ్చేసినాము. వచ్చినాక ఒక 6 నెలలు బయటకు వెళ్ళి చూస్తే ఎట్లా ఉంటుంది ప్రపంచం అనేది కూడా తెలియాలి. వచ్చినాక ఇక్కడ ఇక మనం ఒక ఊరికి అక్కడ దగ్గరికి అత్తగారి ఇంటికి వస్తే ఎట్లుంటుంది, ఎవరో ఏమో అనడం, ఎన్నెన్నో మాటలు ఏదో అనడం, వచ్చి కూర్చుంటే కాదు, ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకుంటేనే మీరు అదేస్తారు. ఇక వచ్చినాం కదా అని చెప్పని ఎవరి ఫీలింగ్ వాళ్ళది, వాళ్ళు దాచుకోకుండా చెప్పేసారు మా మీద. ఎందుకంటే మేము అప్పుడు తక్కువ లో ఎవరన్నా పడే పొజిషన్లో ఉన్నాం అప్పుడు. అదే పడే పొజిషన్లో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు అన్నారు. అవన్నీ మనసులో పెట్టుకొని సరే, ఒకప్పుడు ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళందరూ అరే మీరే గొప్ప అనే పొజిషన్కి రావాలని ఒక కసి పట్టుదల బాగుండే నా దగ్గర. అంటే ఒకటి నేను పట్టుకున్నా అంటే అది కంపల్సరీ రైట్ చేయడానికి అది చేస్తుంటాను. నేను చాలా కష్టపడి అది చేయాలనే ఉద్దేశంతో ఆ హోటల్ పెట్టినాం. రాత్రి 12-1 గంట దాకా హోటల్ బిజినెస్. అప్పటిదాకా రాత్రి 12-1 గంట పోలీసు వాళ్ళు వచ్చి ఇంతసేపు దాకా ఉన్నావు, బంద్ చేయవా అని చెప్పానంటే మాకు తెలియదు సార్, మేము సిద్దిపేట నుంచి వచ్చినాం, ఇంకా టైమింగ్స్ మాకు తెలియదు, ఇప్పుడు బంద్ చేయాలి కూడా మాకు తెలియదు. అంటే బంద్ చేయి మీరు ఉంటే మీ దగ్గరికి వస్తారు, గొడవలు అవుతాయి, వెళ్ళిపోవాలి అంటే అట్లా బంద్ చేసుకొని మళ్ళీ పొద్దున్న 4 గంటలకు రావడము, పొద్దున్న వచ్చి పూరి ఇడ్లీ దోశ అది చేయడం, మళ్ళీ రాత్రి మిర్చి బజ్జీ బోండా ఇవి చేయడము, ఇవి చేసుకుంటూ ఒక 4 సంవత్సరాలు చాలా కష్టపడ్డా. నిద్రలు అనేది ఒక 2 గంటలు 3 గంటలు కూడా నిద్రపోతుంది. అట్లా చేసి నేను ఇద్దరమే చేసుకొని 3 పిల్లల్ని చదువుకుంటూ వీళ్ళు ఫస్ట్ అది కింగ్స్ వేర్ గవర్నమెంట్ స్కూల్, అది ప్యారడైజ్ దగ్గర, ప్యాట్నీ దగ్గర కింగ్స్ వేర్, అందులోనే వేసిన గవర్నమెంట్ స్కూల్లో వేసి చదివించుకుంటూ చాలా 4 సంవత్సరాలు చాలా కష్టపడ్డ తర్వాత కొద్దిగా వీళ్ళు ఎదిగిరు, వీళ్ళు చదువుకుంటూ వీళ్ళని చదివించుకుంటూ ఆ తర్వాత వాళ్ళకి వెళ్ళేసి గౌతమ్ మోడల్, ఆ తర్వాత శ్రీశ్రాయి గ్రామర్ హై స్కూల్ వాళ్ళని చదివించుకుంటారు చూస్తున్నాం. ఇప్పుడు లోకేశ్వర్ అయితే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది ఇప్పుడు ఆమెకి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివిస్తున్నా అంటే డబ్బులు వచ్చినాయి అని వేరే దాంట్లో వేయడం కాదు, కానీ అందులో కూడా బాగా చెప్తారు. కింగ్స్వేర్ హై స్కూల్ అనేది బాగా చెప్తారు అందులో. ప్రైవేట్ ఒక 2 రోజులు స్కూల్ పంపించకపోతే ఫోన్ చేస్తారు వాళ్ళు. అవునా? 1 డే రాకపోయినా సరే కాల్ చేస్తారు వాళ్ళు. అట్లా ఆమె ఫోన్ చేసి డుమ్మాలు కొట్టినా కానీ క్లాస్ మాకిస్తుంది, ఆమె గది ఇచ్చేది మాకిస్తుంది క్లాస్. అంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందేమో ఫ్రీ అని కొంచెం చీప్గా చూస్తారేమో కానీ, బట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బెటర్. అంటే ఆ ప్రైవేట్ స్కూల్ కి బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఆ స్కూల్ కూడా కింగ్స్ హై స్కూల్ అని ప్యాట్నీ దగ్గర ఉంది. ఓకే, మంచిగా ఉంటుంది. అదేది మంచిగా అనిపిస్తుంది. అందులో పిల్లలు అనేది చదువుకుంటారు. 5th క్లాస్ ఆమె. ఇట్లా జరుగుతుంది.